సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా చాకచక్యంగా వ్యవహరించాడు ఓ మేస్త్రి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్కు చెందిన మాధవరెడ్డికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. హైదరాబాద్లో చదువుతున్న తన కూతుర్ని డ్రగ్స్ కేసులు అరెస్టు చేసి ఢిల్లీ తరలిస్తున్నామని చెప్పారు. కొందరు కేటుగాళ్లు పోలీసు అధికారి ఫోటోతో ఉన్న నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ ద్వారా సమాచారం అందించారు. అయితే ఇది సైబర్ నేరగాళ్ల పనేనంటూ పసిగట్టిన మేస్త్రి దుండగుల్లో ఫోన్లో ఇష్టం వచ్చినట్లు తిట్టడంతో ఫోన్ కట్ చేశారు. నెంబర్ను బ్లాక్ లిస్టులో పెట్టి వెంటనే భీమ్గల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అతడు. అనంతరం హైదరాబాద్లో ఉన్న కూతురుకు ఫోన్ చేయగా తాను క్షేమంగా ఉన్నట్లు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా చాకచక్యంగా మేస్త్రి వ్యవహరించిన తీరు పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు. నమస్కారం, నేను భీమ్గల్ మేస్త్రి వర్క్ చేసుకుంటాను. నాకు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ఒక ఫేక్ కాల్ వచ్చింది సైబర్ క్రైమ్ నుంచి. సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి పాపకి ఇట్లా మేము అరెస్ట్ చేసినాం అది ఇదని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసేది. నేను ఫస్ట్లో కొద్దిగా భయపడ్డాను. తర్వాత వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు, 50,000 ఫస్ట్. తర్వాత మాట్లాడగా 50 నుంచి 10,000 వరకు వచ్చిండ్రు. ఫోన్పే నెంబర్ పంపించారు. కాకపోతే నేను తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళతో అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఫేక్ కాల్ అనగానే తర్వాత నేను గట్టిగా మాట్లాడే ఫోన్ కట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేసారు. ఈ విషయం అందరు గమనించగలరు. నా ఆఖరంగా ఎవరు మోసపోవద్దు. నేను అమౌంట్ పంపించలేదు, కానీ కాకపోతే అట్లా టార్చర్ పెడుతున్నారు వాళ్ళు. అందరూ ఇది గమనించుకొని వేరే అన్రోడ్ కాల్ చేస్తే రిసీవ్ చేసుకోవద్దు. మీరు భయపడద్దు, ధైర్యంగా ఉండాలి. పోలీసు వాళ్ళు మనకు ఇలా సహకారం అందిస్తారు. అందరికీ నమస్కారం, నేను భీమ్గల్ మేస్త్రి వర్క్ చేసుకుంటాను.